Hello everyone, welcome to Big Boss Reviews by D&D. First of all, thank you so much for liking our content and also ఇవాళ లైవ్ స్ట్రీమ్ చేశాను ఫస్ట్ టైం. వచ్చారు కొంతమంది, చూశారు, కొంతమంది కమెంట్లు వేశారు, కొంతమంది చాట్ చేశారు. వెరీ 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 థ్యాంక్ యూ. ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా, నేను అన్ని రోజులు లైవ్ స్ట్రీమ్ చేయలేను, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైం లైవ్లో ఏం ఉండదు బేసికల్గా. లిటరల్గా అంత సోది ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి, ఇవి తప్పేం ఉండదు. సో ప్రతిరోజు లైవ్ నేను చేయలేను, బట్ టాస్క్లు అవుతున్నప్పుడు మాత్రం ఐ ట్రై టు కమ్ లైవ్ స్ట్రీమ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అర్థం చేసుకుంటే, లైవ్ స్ట్రీమ్లో నేను వీడియో చూపించలేను బిగ్ బాస్లో ఏమవుతుందో, ఎందుకంటే అది కాపీ రైట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆడియో కూడా నేను చెయ్యలేకపోవచ్చు. ఐ ట్రై టు గివ్ కామెంటరీ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్. సో అదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, దానికి సపోర్ట్ చేసినందుకు, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇవాళ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ ఎపిసోడ్ బేసికల్గా నిన్నటి కంటిన్యూషన్. అదే పరిగెత్తుకుని వెళ్ళి బజర్ నొక్కాలి, బజర్ నొక్కితే ఫ్యామిలీ నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది బేసికల్గా. సో దాంతో స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి ప్రియా, తనుజ, సంజన, సుమన్ శెట్టి ఉన్నారు లిటరల్గా. సో సంచాలకేమో మన శ్రీజ అనమాట. సో ఆ, పరిగెడతారు. పరిగెత్తిన వెంటనే తనూజ ఏమో ఇలా కొడుతుంది. కొట్టంగానే మన సంచాలకేమో తనూజని డిక్లేర్ చేస్తుంది. ప్రియా ఏమో ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అంటే మన యాజ్ యూజువల్ మన లెజెండ్ కళ్యాణ్ పడాలా గారు వెళ్ళి తన్ని ఇలా ఓదార్చడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది ఎట్లా ఉందంటే, అంత ఓదార్చాల్సిన అవసరం లేదు దానికి, కానీ మన సర్ ఎందుకు అట్లా వెళ్ళి ఓదార్పులు చేస్తున్నాడు, అది ఎందుకు చేశాడో ఏంటో తనకే తెలియాలి. ఇప్పటివరకు ఓదార్పులు తప్ప పెద్దగా ఏం కనిపించలేదు సార్, మన కళ్యాణ్ సార్. సో ఐ హోప్ ఈ ఓదార్పులు ఇవన్నీ తగ్గించి టాస్క్ల మీద వాటి మీద ఫోకస్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పటివరకు అదే జరుగుతోంది. ఎనీవేస్ అది పక్కన పెట్టేసి, సో తనుజ ఏమో కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది. కన్ఫెషన్ రూమ్ కూర్చున్నాను. కూర్చోగానే లిటరల్గా మేడం ఫేస్లో ఇట్లా ఏడుపిట్లాగా ఆల్మోస్ట్ బరస్ట్ అయ్యేలాగే ఉంది లిటరల్గా అన్నట్టు ఇట్లాగా. అండ్ మన బిగ్ బాస్ ఏమో తనుజ అవున్నారు, అవున్నారు బిగ్ బాస్, మీకు ఇంటి నుంచి 3 ఆప్షన్స్ చేసుకోవడం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ మేనకోడలు, వాళ్ళ చెల్లి నుంచి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 25% బ్యాటరీ తగ్గుతుంది. లేదు ఆడియో కాల్ ఫ్రమ్ చెల్లి సెలెక్ట్ చేసుకుంటే 25% తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే హార్ట్ షేప్ ఉన్న, హార్ట్ బొమ్మ ఉన్న మిస్టీరియస్ వైట్ షర్ట్ ఒకటి ఉంది. అది కానీ సెలెక్ట్ చేసుకుంటే 50%, అంటే 50% తగ్గుతుంది అని బిగ్ బాస్ చెప్పాడు. అండ్ తను ఏంటంటే అది చెప్తుంటేనే లిటరల్ బిగ్ బాస్ చెప్తుంటే ఏడుపు స్టార్ట్ చేసినట్టు ఫేస్ పెట్టేసింది. అండ్ తను ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంది, విచ్ ఈస్ మేనకోడలు చెల్లి నుంచి లెటర్ 25%. మన బిగ్ బాస్ ఏమో బాగా టెంప్ట్ చేశాడు, ఆడియో కాల్ తీసుకుంటావా లేకపోతే వైట్ షర్ట్ తీసుకుంటావా ఇది అది అని చెప్పి. బట్ ఆమె ఏంటంటే, లేదు బిగ్ బాస్ నాకు ఆడియో కాల్ కావాలనిపించింది, బట్ నాకు అది వద్దు ఇది అని చెప్పేసి లాస్ట్కి లెటర్ తీసుకుంది. లెటర్ ఏమో వచ్చింది, స్టోర్ రూమ్లో లెటర్ తీసుకుంది, చదివింది. అండ్ థ్యాంక్స్ బిగ్ బాస్ అని చెప్పింది. ఓకే, అక్కడతో ఒక సెగ్మెంట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సుమన్, ప్రియా అండ్ సంజన ముగ్గురు. సో ఇది కొంచెం కాంట్రవర్సీ అయింది లిటరల్గాను. సో అదే బెల్ మోగ్గానే ముగ్గురు పరిగెత్తారు. నేను అబ్జర్వ్ చేసిన, ఇది ఓన్లీ నా ఒపీనియన్, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బజర్ మీద బజర్ మీద చేయి పెట్టలేదు. బజర్ ఇప్పుడు ఇది బజర్ అనుకోండి, ఇక్కడ డెస్క్ ఎడ్జ్లో, ఈ ఎడ్జ్ దగ్గర ఏమో సంజన చేయి పెట్టింది, ప్రియా వచ్చేసి బజర్ మీద చేయి పెట్టింది. ఓకే, సో నా ఒపీనియన్ ప్రకారం ప్రియా షుడ్ బి ప్రియా వాజ్ యాక్చువల్లీ ద వన్ హూ టచ్డ్ ద బజర్ ఆర్ ప్రెస్డ్ ద బజర్. కానీ శ్రీజ ఏమో, మరి ఆమె ఏ యాంగిల్లో చూసినా మనకు తెలియదు, సైడ్ యాంగిల్ చూసింది కాబట్టి ఆమెకి సంజన అనిపించింది. బట్ లాస్ట్కి ఏమో అంటే షాక్ అయింది ప్రియా యాక్చువల్గా. నేను కదా, నువ్వు వాళ్ళ పేరు చెప్తాడు, నేను కదా, నేను 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 బా చా మూమెంట్. ఇంకా అది కొంచెం ఆర్గ్యుమెంట్ పెరిగిపోయింది అనమాట. ఆర్గ్యుమెంట్ పెరిగిపోతే, చా అమ్మ ఈ మూడ్లో నేనే వెళ్ళి ఏం వెళ్తాను, ఆమెకే ఇచ్చేసేయి, నాకు వద్దు 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 అని కాల్ చేసింది లిటిల్గాను. శ్రీజ ఏమో, లేదురా నువ్వేరా, మళ్ళీ డెసిషన్ మార్చేసింది, లేదురా నువ్వురా వెళ్ళాలిరా, తూ, ఏ ఏంట్రా తూ అంటావేంట్రా, మరి లేకపోతే ఏంటి, పో నీకు వద్దు, అలా అనకరా, ఇది ఇట్లా 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 మాటల ఘర్షణ అయింది. సో అట్లా 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 అయిపోయింది. నాకొద్దు నీకొద్దు, నేను స్టాండ్ తీసుకుంటాను, నువ్వెందుకు అట్లా అంటావు, నువ్వు పోరా, నాకే వద్దని నేను అంటున్నా కదా, నేను సంచాలకునిరా, డైరెక్ట్గా పోయి బీబీకి చెప్పు, బిగ్ బాస్కి చెప్పు, మాట్లాడకైతే నాతో, పో, తూ తూ అని అనకు, ఎట్లా ఇట్లా మాటలు ఘర్షణ అయింది. మీరు అనుకోవచ్చు ఏంటి మాట్లాడుతున్నాడని చెప్పి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇట్లా జరిగింది. సో లాస్ట్కి ఏంటంటే, ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే నైట్ పడుకునే ముందేమో శ్రీజ అంటుంది, ఏమో ఒళ్ళు పులిసిపోతుంది, ఏమో తొక్కలో దీనికే సంచాలకంగా ఉంటానంటే,
అటు అక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమో మార్నింగ్ లేచారు. లేవంగానే 'బంగారు కోడి పెట్ట' సాంగ్‌తో స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయింది. లిటరల్‌గా అందరూ మన ఈయన బాగా ఎంతూసియాజం చూపించాడు. ఆ 'బంగారు కోడి పెట్ట' సాంగ్ మార్నింగ్ సాంగ్ అవుతున్నప్పుడు మన 'రాము రాథోడ్' బాగా ఎంతూసియాజం చూపించాడు. ఈ కైండ్ ఆఫ్ డాన్స్ చేసాడు, ఇది చేసాడు, అది వద్దమ్మ వద్దమ్మ సుబ్బులు అదంతా చేసాడు. లిటరల్‌గా మనకి ఎడిటెడ్ వర్షన్ ఓన్లీ కొంతే చూపిస్తాడు. సో, ఫుల్ సాంగ్‌లో అయితే నాకు తెలిసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అండ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మార్నింగ్ అవ్వగానే మన మాస్క్ మ్యాన్ ఏమో కిచెన్ దగ్గర ఏదో వండుతున్నాడు, ఇట్లా ఫుడ్ వండుతుంటే తనూజతో ఆర్గ్యుమెంట్ అవుతుందన్నమాట. ఆహ్, ఏదో సంథింగ్ డిస్కషన్, ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం మేము. మీరేమో అన్ని మిస్టర్ పర్ఫెక్ట్‌గా కావాలి. బేసిక్‌గా కాన్సెప్ట్ ఏంటంటే అక్కడేదో బాటిల్ ఉంది అనుకుందాం. ఈ మాస్క్ మ్యాన్ నచ్చట్లేదు బేసికల్‌గా. డిసార్గనైజ్డ్‌గా ఉంది అని చెప్పి తిడుతున్నాడు. వీళ్ళేమో చిన్న చిన్న దానికి ఎందుకు ఆర్గ్యుమెంట్ పిక్ చేసుకుంటావు? చిన్న చిన్న దానికి అడ్జస్ట్ అయిపోవచ్చు కదా! నీకన్నీ పర్ఫెక్ట్‌గా కావాలి. అలా ఉండదు. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అడ్జస్ట్ అవుతున్నాం. ఇది, అది, అది అని చెప్పేసి. మనోడికి తెలిసిందే కదా! చిన్నదాన్ని చాటంత లాగుతాడులేదుగా. లేదు ఇది కాదు, అది కాదు. ఏంటి మీరేంటి అలా చెప్తున్నారు? మీరు అలా కాదు. మీరెందుకు అలా చెప్తున్నారు? నువ్వేంటి? మీరెందుకు అలా చెప్తున్నారు? నేను ఆర్గనైజ్‌గా ఉండను తప్ప మీరన్నీ ఆర్గనైజ్‌గా ఉన్నారు. ఇట్లా బేసిక్‌గా చిన్నదానికి సిల్లీ దానికి కొట్లాట లిటరల్‌గా. తర్వాత ఏంటంటే మన సంజన వచ్చేసి అక్కడ కూర్చుంది. ఇక్కడ మన డైనింగ్ టేబుల్ దగ్గర. డైనింగ్ టేబుల్ ఉంటే ఈ మనిషితో ఎట్లా భరించాలో అర్థం కాదు. హై లెవెల్ ఆఫ్ ఇంటాలరెన్స్ మీరు మాట్లాడుతూ ఎలా అసలు 13 మందితో ఉంటప్పుడు ఎట్లా ఉండాలి? ఐఎమ్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ దిస్ గై. ఇది అది అది మీరు అట్లా మాట్లాడొద్దు. టెనెంట్స్ అంటే ఎలా ఉండాలి అంటే బానిస అనొద్దు. ఇట్లా బేసిక్గా మాటల ఘర్షణ యూజ్లెస్ యాక్చువల్గా. దట్ వాస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ బట్ యూజ్లెస్ ఆర్గ్యుమెంట్. లాస్ట్‌కి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు, అది ఓనర్స్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయినప్పుడు తనూజ, సుమన్ శెట్టి ఉన్నాడు. భరణి, ఎమాన్యూల్, ఆహ్, రీతు వీళ్ళందరూ డిస్కషన్ ఏంటంటే చిన్న చిన్న దానికి గొడవ పెట్టుకుంటాడు ఆయన. బేసికల్‌గా అవుట్‌పుట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి విసిగిపోయారు బేసికల్‌గా. అందరూ విసిగిపోయారు మన మాస్క్ మ్యాన్‌తో. సో, ఎమాన్యూల్ అనడం ఏంటంటే ప్రతి దానికి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఆయనతో కొంచెం ఆయనతో ఉండాలని ఆయన ఏదైనా పేషెంట్‌గా చెప్పొచ్చు. పేషెంట్‌గా చెప్పడు. ప్రతి దానికి కంప్లెయింట్ చేస్తాడు. అండ్ కావాలని గొడవ పెట్టుకుంటాడు. అండ్ కావాలని రెచ్చగొడతాడు చిన్న చిన్న దానికి లిటరల్‌గాను. చిన్నదానికి కంప్లెయింట్ చేస్తాడు. మనం మనం చిన్న చిన్నవన్నీ చాలా చూసాం. బాత్రూమ్‌లో ఫ్లోర్ వెట్టుగుంటుంది. జుట్టు పడిపోతుంది రూమ్‌లో. కానీ కంప్లెయింట్ చేయం. కానీ ఈయన ప్రతి దానికి కంప్లెయింట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆయనతో భరించలేకపోతున్నాం. ప్రతి దాంతో కంప్లెయింట్ చేస్తాడు. ఇది బేసికల్‌గా అందరూ విసిగిపోయారు. విసిగిపోయారు. ఆయన కావాలని ఫైట్స్ పికప్ చేస్తాడు. కావాలని రెచ్చగొడతాడు. కావాలని ఆర్గ్యూ చేస్తాడు. అందరికీ హరీష్‌తో ప్రాబ్లమ్ ఉంది. బికాస్ ఆఫ్ దేర్ బిహేవియర్. ఇది హరీష్‌కి బెనిఫిట్ అవుతుందో, పాజిటివ్ అవుతుందో మరి తెలీదు. ఆయన ఎలా వాడుకుంటాడో తెలీదు. ప్రస్తుతానికి అందరూ దే ఆర్ ఆల్ అనాయిడ్. ఇవి ఇంతకుముందు సీజన్స్‌లో కూడా చూసాం. ఇంతకుముందు సీజన్స్‌లో వాళ్ళు చేసిన తప్పేంటి అంటే, ఒకడు చిరాకొస్తుంది, ఒకడు విసిగిపోతున్నాడు అంటే ఆడిని టార్గెట్ చేయడం మొదలుపెడతారు. ఓకే. ఆడు హీరో అయిపోతాడు. ఆడు ఇంకో లెవెల్‌కి వెళ్ళిపోతాడు. ఆడు విన్ అయిపోతాడు. ఈ సీజన్‌లో వీళ్ళు ఆ తప్పు చేయకుండా ఉంటే బెటర్. వీళ్ళు ఒకవేళ తప్పు చేసి అందరూ కలిసి గ్రూప్‌గా అండ్ హరీష్‌ని నామినేట్ చేసి ఇది అది చేస్తే లిటరల్‌గా మనం ఎవరినైనా చూసి వాడు సఫర్ అవుతున్నాడు అని అందరూ టార్గెట్ చేస్తే మనకి హ్యూమన్ టెండెన్సీ ఏంటి? ఒర్రే పాపం రా వాడికి ఓటేద్దాం గెలిపిద్దాం అని చెప్పి ఆడు ఎంత వరస్ట్ అయినా గెలిచేస్తుంది. సో ఇక్కడ చూడాలి వీళ్ళు ఇలాగే చేస్తారో లేకపోతే వదిలేస్తారో పట్టించుకోకుండా ఉంటే బెటర్. ఇఫ్ దే డోంట్ వాంట్ హరీష్ టు ఐ మీన్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు సీ హరీష్ గోయింగ్ ఫార్వర్డ్ వాడిని వదిలేయాలి, అతను వదిలేయాలి లిటరల్. అది ఎందుకంటే ఆయన ప్రతి సిల్లీ దాన్ని గొడవ పెట్టుకుంటాడు. నిన్న చూసాం అతను అంటే కూడా పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అతను అనే వర్డ్ కాదు ఏకవచనంలో మీరు అనాలి అని చెప్పి. ఇట్స్ బెటర్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ లైక్ దట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాస్క్ మ్యాన్ కొన్ని ఎపిసోడ్స్ బాగా చేస్తాడు, కొన్ని ఎపిసోడ్లో విరక్తి కలిగిస్తాడు, కొన్ని పాయింట్స్ బాగా పెడతాడు, కొన్ని పాయింట్స్ సిల్లీగా చెప్తాడు, కొన్ని పాయింట్స్ అబ్సల్యూట్లీ సెన్సిబుల్గా ఉంటాయి, కొన్ని అబ్సల్యూట్లీ సెన్స్లెస్గా ఉంటాయి. సో ఈజ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆయన ఇటు అన్నీ చేస్తూ ఉంటాడు. సో కైండ్ ఆఫ్ మిక్స్ అండ్ మ్యాన్. నాట్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్ టు విన్ ద షో చాలా దూరం, బట్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్ కాదు. బట్ యాజ్ ఇస్ ఫ్లాస్, యాజ్ ఇస్ గుడ్స్ ఆల్సో. అది ఆయన బట్టి ఉంటుంది. ఆయన హౌ ఈ చేంజెస్ ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. ఓకే. సో ఇది అయిపోయింది. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ప్రియాని ఏంటంటే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. ప్రియాని కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ ఫస్ట్ ఆప్షన్ ఏమో లెటర్, ఇంటిలో మదర్ నుంచి లెటర్. నెక్స్ట్ ఏంటంటే ఆడియో ఫ్రమ్ ద డాడ్. అండ్ వాళ్ళ పిల్ల, ఒక కుక్క పిల్ల ఏదో సమ్ పెట్ నుంచి ఒకటి ఆప్షన్, పెట్ ఫోటో ఒకటి వచ్చేది ఉంది.
సో మదర్ లెటర్ ఏంటంటే 40%, ఆడియో ఫ్రమ్ డాడ్ 40%, పెట్టేమో 45%. సో ప్రియా ఏమో అమ్మ లెటర్ సెలెక్ట్ చేసుకుంది. అమ్మ లెటర్ రాగానే మన లెజెండ్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇట్లాగా లెటర్ తీసుకుని ఇలా నెత్తి మీద పెట్టుకుని ఇలా డ్యాన్స్ వేసాడు లెటర్గా. ఏ ఈరా అని చెప్పి ఏ ఈరా అని చెప్పి ఇలా తీసుకుని గట్టిగా అరిచింది ప్రియా. ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ ఉంది, ఈయన మళ్ళీ గేమ్స్ ఆడుతున్నాడు. లెటర్ చదివేసింది. లెటర్లో అంతా నార్మల్గా లైక్ ఫ్యామిలీ మెసేజ్ ఏమన్నా అవన్నీ నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. సో అదనమాట. సో లాస్ట్ మిగిలింది ఏంటంటే సుమన్, సంజన ఇద్దరు మిగిలారు. సో బెల్ కొట్టంగానే సుమన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కొట్టేశాడు. సంజన అసలు లైక్ షీ డింట్ ఇన్వాల్వ్ హర్ సెల్ఫ్. ఓకే, సుమన్ ఏమో పరిగెత్తచ్చు కదమ్మా, ఎందుకు పరిగెత్తలేదు ఇది అది అని అన్నాడు. నేను ఇచ్చేసానన్నా, చేసుకోండి ఇది అది అని. నాకు ఆ రీజన్ అర్థం కాలేదు. నేను లైవ్లో కూడా కొంచెం చూశాను. సుమనేమో భరణి ఎమాన్యుల్తో ఇప్పుడు ఆమె నా గురించి సాక్రిఫైస్ చేసినట్టుందా, అసలు ఎందుకు పరిగెత్తలేదని చెప్పి కంప్లైంట్ కూడా చేసి, అంటే కంప్లైంట్ ఎందుకలా ఏ బిహేవ్ చేసిందో అర్థం కాలేదు దానికి, నాకు అర్థం కాలేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సుమన్కి ఏమో ఛాన్స్ వచ్చింది, తను రూమ్లోకి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్ళంగానే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఇప్పుడు బ్యాటరీ చూస్తే చాలా తక్కువ ఉంది, 10% ఉంది. సో నువ్వు టాస్క్ చేయాలి, టాస్క్ చేస్తే నువ్వు సెలెక్ట్ చేసుకున్న టాస్క్ అంత పెరుగుతుంది. బట్ అదే నువ్వు టాస్క్ చేస్తే బ్యాటరీ పెరుగుతుంది, దాని తర్వాత నీకు ఆప్షన్స్ ఉంటాయి, అది నువ్వు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి తగ్గిపోతుంది అని చెప్పాడు. సో ఆ 3 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏమో వైఫ్ లెటర్, ఓకే, తర్వాత ఆడియో మెసేజ్, తర్వాత ఫ్యామిలీ ఫోటో. సో టాస్క్ ఏంటి అంటే బర్నీ ఏమో మన బిగ్ బాస్ లాంచ్ అప్పుడు ఒక బాక్స్ తీసుకొచ్చాడు, పర్సనల్ బాక్స్, అన్న బాడీ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నాడు. అదేంటో ఓపెన్ చేసి చూపించాలి లిటరల్. సో తను ఏంటంటే బర్నీ దగ్గరికి వెళ్ళాడు, బయటికి వెళ్ళి బర్నీ దగ్గరికి వెళ్ళి అన్న చెన్న మీరు బర్నీ బాగా ఎమోషనల్ అయిపోయాడు లిటరల్గా అయిపోయి లాస్ట్కి ఆఖరికి ఏమో సరే సరే ఓకే అని చెప్పి ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అందులో ఒక లాకెట్ ఉంది, ఇంకోటేమో ఒక చైన్ ఉంది. ఆ చైన్, ఆ లాకెట్ చైన్ అదేంటంటే తన గురు అండ్ తన మదర్ గురించి అంట. వాళ్ళు ఏదో కొత్త జీవితం ఇచ్చారంట, మేబీ సమ్ ఇన్స్పిరేషన్ సంథింగ్ ఆఫ్ దాట్ సార్ట్ ఏదో అయింది. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా తను తర్వాత ఎప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాడంట, లైక్ ఫ్యామిలీ డే వచ్చినప్పుడు ఎప్పుడో, మేము సరిగ్గా అర్థం చేసుకోలేదు, సారీ ఫర్ దట్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనుకున్నాడంట, బట్ ఇప్పుడే ఓపెన్ చేయాల్సి వచ్చింది సిచ్యువేషన్లో. కెమెరాకి వెళ్ళి చూపించాడు గైస్ ఇది అని చెప్పేసి, అండ్ దట్ అక్కడితో అయిపోయింది. సో తర్వాత ఏమో సుమన్ ఏమో ఫ్యామిలీ ఫోటో చేసుకున్నాడు, 40 విచ్ ఇస్ 40 వర్త్ 40. సో బ్యాటరీ ఏమో 10% నుంచి 50 వరకు వెళ్ళింది, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను 15 నుంచి 10కి వచ్చి పడిపోయింది. సో సర్ప్రైజ్ ఏంటంటే ఫ్యామిలీ ఫోటో చేసుకుంటే ఏం చేస్తాం, మన గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఫోటో వస్తుంది అనుకుందాం. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఫాదర్ ఫోటో ఇచ్చారు. అందరేమో బుగ్గలు బిల్లేశారు, హగ్గులిచ్చుకున్నారు, అది అయిపోయింది. ఈ బిగ్ బాస్ బెడ్ దగ్గరికి వెళ్ళి పెట్టుకుని, బిగ్ బాస్ నేను ఫ్యామిలీ ఫోటో అడితే ఫాదర్ ఫోటో ఏంటి అని చెప్పి ఇట్లా అన్నాడు. అక్కడతో ప్రక్రియ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడతో హాఫ్ డే అయిపోయింది. ఈవినింగ్ వచ్చేసరికి బ్లాక్ సీట్ టాస్క్ ఎవరు పార్టిసిపెంట్, రితు, శ్రీజ అండ్ ఫ్లోరా. సో టాస్క్ ఏంటంటే ఒక కేజ్లా ఉంటుంది అనమాట, ఆ కేజ్ లోపలికి వెళ్ళిపోవాలి, 3 పార్టిసిపెంట్స్ అందులో ఉండాలి. సంచాలకేమో ఒక బాల్ ఇసురుతుంది ఆ కేజ్ పైన ఒక పెద్ద ఓపెన్ రూఫ్ ఉంటుంది, అంటే రూఫ్ ఉంటుంది లైక్ ఓపెన్గా ఉంటుంది, అందులో వేస్తే వీళ్ళు పట్టుకోవాలి. ఎవరైతే కేజ్ నుండి బయటకు వచ్చి వాళ్ళకి ఒక బాక్స్ ఉంటుంది అనమాట, బాక్స్లో పెట్టాలి. సో అలాగా మ్యాక్సిమం 10 బాల్స్ ఉంటుంది. 10లో ఎవరు మ్యాక్సిమం కలెక్ట్ అదే అందరూ ఎంత పంచుకుంటారో పెట్టుకుని, అందులోంచి ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద బాస్కెట్ ఉంటుంది అనమాట, ఒక లాంగ్ బాస్కెట్, రెక్టాంగిల్ బాస్కెట్ ఉంటుంది, అందులో హోల్ ఉంటుంది, అందులో వేయాలి. అందులో 3 బాల్స్ ఎవరు పడితే వాళ్ళు విన్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతారు. సంజన ఇస్ ద సంచాలక్, అండ్ పార్టిసిపెంట్స్ ఏమో హెడ్ గేర్, ఎల్బో, నీ ప్యాడ్ అని వేసుకుని వెళ్ళిపోతారు. సో కేజ్లోకి వెళ్ళి ఫస్ట్ ఏంటంటే సంజన బాల్ వేస్తారు. సో ఫస్ట్ బాల్ ఏమో కింద మీద పడతారు, రుద్దేసుకుంటారు, నలిపేసుకుని. నేను లైవ్లో చూసాను, చాలా ఘోరంగా లిటరల్గాను. శ్రీజాన్ అయితే లిటరల్గా నలిపేసింది రితు, ఇట్లా కింద మీద పడి చోక్ చేసేసి ఇది అది. ఫ్లోరా ఎక్కువ అంత సఫర్ అవ్వలేదు, షీ వాజ్ లైక్ వెయిటింగ్ గేమ్ అనమాట, ఎవరు మీ ఇద్దరు కొట్టుకొని బాల్ నాకు వచ్చేసి నేను వేస్తా టైప్. నేను లైవ్లో చూసి చెప్తున్నాను. మనకి టాస్క్లో ఏంటంటే లైక్ ఎపిసోడ్లో ఏంటంటే లైక్ ఇట్లా కింద మీద పడడం అది. సో ఫస్ట్ బాల్ ఏమో రితు వేసింది, సెకండ్ బాల్ వచ్చి ఫ్లోరా వేసింది, అండ్ థర్డ్ బాల్ వచ్చి థర్డ్ బాల్ కూడా రితువే వేసింది, ఫోర్త్ బాల్ కూడా రితు వేసింది, ఫిఫ్త్ ఏమో ఫ్లోరా వేసింది, సిక్స్త్ ఏమో రితు వేసింది, సెవెంత్ బాల్ వచ్చి ఫ్లోరా వేసింది, ఎయిత్ బాల్ వచ్చేసి శ్రీజ వేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే
ఫ్లోరా రితు దగ్గర 5 బాల్స్, రితు దగ్గర 4 బాల్స్, ఫ్లోరా దగ్గర 3 బాల్స్ అండ్ మన శ్రీజ దగ్గర 1 బాల్. ఈ తనుజ ఏమో ఈమేంటంటే సంజన ఏంటంటే శ్రీజ ఆల్రెడీ నలిగిపోయింది, లిటరల్గా టైర్ అయిపోయింది. లిటరల్గా ఎపిసోడ్ మంది కానీ తను నలిపేశారు కింద ఇద్దరు కలిపి. ఇద్దరికన్నా మేబీ రితు బాగా నలిపేసింది. సో తను ఇంజ్యూర్ అయిపోయింది. సంజన ఏమో తను ఇంజ్యూర్ అయిపోయింది, తను ఆడి వేస్ట్. ఎలాగో 3 బాల్స్ వేయాలి, తన దగ్గర 1 బాలే ఉంది. సో దాన్ని వేసి ఏం లాభం అంటే తనుజ ఏమో మీరెవరు చెప్పడానికి, తనకేమో తన ఇష్టం, మీరు ఇంటర్ఫియర్ అవుతుంది, మీరెవరు చేంజ్ చేస్తున్నారు అంటే, అమ్మ నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు అమ్మ, నువ్వు నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నేను సంచాలకుని, నాకు తెలుసు గేమ్ లాజిక్ ఏంటి, 3 బాల్స్ వేయాలి, తన దగ్గర 1 బాలే ఉంది, వేసలేని లాభం అని చెప్పి సంజన ఏమో ఆర్గ్యుమెంట్. సో ఇట్లా తనుజ సంజన ఊరికే కొట్టేసుకున్నారు. లాస్ట్కి ఏంటంటే బాల్స్ ఇసరం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏమో రితుది పడింది. తర్వాత ఏంటంటే లైన్గా ఫ్లోరా వేసింది. లిటర్గా ఫ్లోరా వేసేసిన తర్వాత ఫ్లోరా విన్ అయిపోయింది. షీ వాజ్ సో హ్యాపీ. అండ్ మన రితు ఏమో బాల్ ఇలా తీసి నేలకేసి కొట్టి షీ వాజ్ డిసప్పాయింటెడ్, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది లిటర్. సో ఫ్లోరా విన్ అయిపోయింది టాస్క్. అండ్ ఫోకస్ అంతా రితు మీద షిఫ్ట్ అయింది. రితు ఏమో నాకు లక్ లేదు, నేను ఎప్పుడు ఇంతే, లక్ లేదని చెప్పి బడా 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 ఏడుస్తూనేమో మన ఎమాన్యుల్, ఇంకా డెమాన్ పవన్, ఇంకా రితు, సంజన వీళ్ళందరూ వచ్చి నువ్వు పులివిరా, నువ్వు పులి ఎప్పుడైనా ఏడుస్తుందా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు, నువ్వు రా, క్వీన్ రా, ఇదిరా అదిరా అని చెప్పి ఓదార్చాడు. బేసికల్గా షీ ట్రైడ్ అలాట్. అయిపోయింది అక్కడితో, ఎపిసోడ్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ ఏమో ఫ్లోరా మీరు టాస్క్ విన్ అయ్యారు, ఈ వీక్లో మీకు ఇమ్యూనిటీ వచ్చేసింది, సో మీరు ఎలిమినేట్ అవ్వరు. సో మిగిలిన వాళ్ళకి ఇప్పుడు రిస్క్. ఇప్పుడు ఏంటంటే ప్రియా శెట్టి, ఇంకా రితు, ఇంకా హరీష్, ఇంకా రాము రాథోడ్, ఇంకా కళ్యాణ్, వీళ్ళు ఉన్నారు నాకు తెలిసి. ఇంకా సో వీళ్ళు చూడాలి మరి వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో. అండ్ అక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది బేసిక్. సో ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. అండ్ రేపటి ప్రోమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రోమో చూపించాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చేసి బయట కుర్చీలో కూర్చున్నారు, వాళ్ళ మధ్యన ఒక బ్యారికేడ్ లా ఉంది. సో నలుగురు వచ్చారు అనుకుంటా. నలుగురిలో ఎవరో ఒకరు ఎంట్రీ ఇవ్వచ్చు. షాకిబ్, నాగా, దివ్య, ఇంకా అనుష, ఈ నలుగురు వచ్చారు లిటరల్లో. సో వీళ్ళ నలుగురు ఎవరో ఒకళ్ళు వెళ్తారు. సో అదేంటో మనం తెలుసుకోవాలి, రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నా పర్సనల్ చాయిస్ వచ్చేసి నాగా షుడ్ బి దర్. నాగా ఆర్ దివ్య, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్తే బాగుండు అనిపిస్తుంది. షాకిబ్ ఈజ్ ఓకే బట్ నాట్ దాట్ కన్విన్సింగ్ ఇన్ నా ఒపీనియన్. అండ్ ఇంకో అమ్మాయి అనుష కూడా నాకు పెద్ద ఐడియా లేదు, ఆమె చూసాను బట్ అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. సో మై చాయిస్ ఇస్ బిట్వీన్ నాగా అండ్ దివ్య. దేర్ టూ ఆర్ వెరీ గుడ్, బట్ నాగా అంత డైనమిక్ కాదు. ద ప్రాబ్లమ్ ఇస్ నాగా అంత డైనమిక్ కాదు. నాగా అంత డైనమిక్, ఈ అమ్మాయి బాగా డైనమిక్, దివ్య అనే అమ్మాయి చాలా డైనమిక్, నాగా అంత డైనమిక్ కాదు. సో బట్ ఆయన మంచోడు, బేసికల్గా ఈజ్ అ గుడ్ పర్సన్. సో అందుకు చూడాలనుంది నాకు. షాకిబ్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు లిటర్గా, హడావిడి బ్యాచ్ అంటారు చూడండి, అట్లా ఉంటాడు. సో ఆయన కూడా వెళ్ళొచ్చు, బట్ మై ప్రిఫరెన్స్ టువర్డ్స్ నాగా ఈజ్ అ లిటిల్ బిట్ మోర్ బికాస్ ఈజ్ అ గుడ్ పర్సన్. నాకు ఎందులో అగ్ని పరీక్షలో నాకు అనిపించింది ఈజ్ అ గుడ్ కైండ్ హార్టెడ్ సోల్. సో అందుకు అతను అనుకున్నా. అమ్మాయిల్లో దివ్య, బికాస్ షీ వాజ్ వెరీ స్మార్ట్ అండ్ షీ వాజ్ గుడ్ అండ్ కంపేర్ టు ది అదర్ గర్ల్. ఇది నా ఒపీనియన్. అండ్ అంతే, ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే ఇంతకన్నా ఏం పెద్ద లేదు ఇవాళ ఎపిసోడ్లో. ఫ్లోరా ఇస్ సేవ్ విచ్ ఇస్ గుడ్. ఈ ఎర్న్డ్ హర్ ఇమ్యూనిటీ థరోలీ. ఆల్దో తన టాస్క్లో పెద్ద ఈడ్ చేసి పొడి చేసి ఏం చేయలే, కొట్టుకు సచ్చింది వీళ్ళిద్దరు. కానీ తను స్మార్ట్ ప్లే ఆడి బాల్ తీసుకుని మినిమం ఎఫర్ట్స్ మ్యాక్సిమం రిజల్ట్ అంటారు కదా, అట్లా చేసింది ఫ్లోరా. సో షీ డిజర్వ్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ దిస్ వీక్ విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ దాని గ్రాఫ్ కూడా కొంచెం పైకి వెళ్తుంది కంపేర్, బికాస్ వీ కెన్ సీ హౌ షీఈస్ బిహేవింగ్ ఇన్ ద హౌస్ గుడ్ అండ్ ఆల్. అండ్ యాజ్ ఫార్ యాజ్ ద లీస్ట్ ఇస్ కన్సర్న్, ప్రియా శెట్టి లీస్ట్లో ఉంది. నాకు ఒకటి అనిపించింది, ఐ థింక్ లైవ్లో కూడా నేను చెప్పాను ఇవాళ, ప్రియా శెట్టి ఉండవలసింది శ్రీజా బదులు, బట్ అన్ఫార్చునేట్లీ తనకు అవ్వలేదు. ఉండుంటే మేబీ కుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ ఈ ఎపిసోడ్లో. అండ్ దట్స్ దట్. అంతే, ఈ ఎపిసోడ్లో పెద్ద జరిగిందనే నాకు పెద్ద. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ భరణి బాక్స్ మేబీ అది అతనికి పర్సనల్ అయి ఉండొచ్చు, నాకు అది పెద్దగా ఏమో అనిపించలేదు. నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, లోపల ఉంటుంది ఏదో ఉంటుంది అంటే, ఏదో పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నారు అనుకుంటే నేను ఇంకేదో అనేసుకున్నాను. ఇక్కడ చెప్పలేను లైవ్ స్ట్రీమ్లో, సమ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఏదో అనుకున్నాను, బట్ అదేం కాదు, చిన్న నెక్లెస్ ఒక పెండెంట్ ఉంది. సో అది మేబీ అట్స్ పర్సనల్ ఫర్ హిమ్, ఐ షుడ్ నాట్ బి కమెంటింగ్. సో అదనమాట. అండ్
సుమన్ శెట్టి కూడా ఇవాళ ఇస్ ఫైన్, ఎపిసోడ్లో ఫైన్. పాపం తను నాకు ఒక చోట చాలా జాలేసింది పాపం. బిగ్ బాస్ ఏమో ఇంకో ఆప్షన్ లేదా, బిగ్ బాస్ ఆప్షన్ లేదా, ఏమైనా ఆప్షన్ ఉంటే అదే రూమ్లో కూర్చుని భరణి నా బాక్స్ ఓపెన్ చేయమంటే తను పాపం రిక్వెస్ట్ చేశాడు ఇది కాకుండా ఇంకేమైనా ఆప్షన్ ఉంది. నాకు కొంచెం జాలిగా అనిపించింది అది తన గురించి. శ్రీజ యాజ్ అ సంచాలక్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్డ్ ఉంది. మేబీ ఐ వోంట్ బ్లేమ్ హర్. ఆ టాస్క్ అట్లా ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి స్ప్లిట్ సెకండ్లో మనం చూడడం కష్టం, ఎందుకంటే ఆ డిస్టెన్స్ ఎంతే ఉంది, పరిగెత్తుకుని వెళ్ళి టప్పని కొడుతున్నారు, అది అంత చెప్పలేం. సో ఐ వోంట్ బ్లేమ్ హర్, బట్ టాస్క్లో బాడింది. షీ గేవ్ హర్ సెల్ఫ్ రియలీ రియలీ గుడ్ 100% ఎఫర్ట్. అండ్ రితు మరీ అన్న అది జస్ట్ ఒక టాస్క్ ఓడిపోయింది, దానికి ఇలా గుండెలు బాధేసుకుంటూ తలలు కొట్టేసుకుంటూ అంత చేయాల్సిన అవసరం లేదు లిటరల్గా. బట్ అది ఆమె. అండ్ ఎనాయింగ్ పార్ట్ ఏంటంటే ఈ ఓదార్పులు ఈ ఎపిసోడ్లో బాగా ఎక్కువైపోతున్నాయి, చాలా చూడడానికే ఒక రంగం విరక్తి కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెమోన్ పవన్ వెళ్ళి, నేను చూడలేదు ఆమె కంగ్రాచులేషన్ చేసాడు లేదు నాకు గుర్తులేదు, బట్ ఫ్లోరాకి వెళ్ళి కంగ్రాచులేట్ చేయడం నేను చూడలే. ఓడిపోయిన వెంటనే రితు దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, నువ్వు క్వీన్ రా, ఎడవకురా, ప్లీజ్ రా, బాధరా, అది నాకు నచ్చట్లేదు. అండ్ ఓకే, ఇట్స్ హిస్ టైప్ ఆఫ్ గేమ్, ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చినప్పుడు నాకు పర్సనల్గా అంత ఇంట్రెస్ట్ లేదు ఇలా ఓదార్పులు. అండ్ మన కళ్యాణ్ పడాలి ఇస్ అ హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ ఈ సీజన్లో సోఫార్. ఆ ఓదార్చడం, ప్రియా ఇది ప్రియాకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అదే ఫస్ట్ రౌండ్లో వెళ్ళి తనుజ గెలిచినప్పుడు తను గెలలేదని ఏడుస్తుంటే వెళ్ళి ఇలా తలలో తల పెట్టేసి అనడం, ఆ లెటర్ ప్రియాకి వస్తే తిని ఇలా తీసుకుని సతాయించడం. అండ్ ఏమో మరి ఐ డోంట్ నో, అంటే నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను ఆయన నుంచి, లైక్ ఈజ్ అ సోల్జర్, ఆర్మీ, ఏమో ట్విట్టర్లో కొంతమంది ఆర్మీ కాదంటున్నారు, సిఆర్పిఎఫ్ అంటే ఏదో ఒకటి, ఈజ్ ఇన్ టు సంథింగ్ లైక్ నేషనల్ సర్వీసెస్ లాంటిది కదా. ఐ ఎక్స్పెక్టెడ్ సమ్ ఫైర్ ఫ్రమ్ హిమ్, బట్ ఏం రాలేదు. కొంతమంది ఏమో ఇంకా టాస్క్ స్టార్ట్ అయ్యి ఉంటాయి ఇవి అన్నాడు, ఇప్పటివరకు ఏం లేదు. ఓన్లీ వన్ పర్సన్ హూస్ కన్సిస్టెంట్ ఈస్ మాస్క్ మ్యాన్. ఆయన తింగరతనం కదా, ఆయన ఆయన వే ఆఫ్ బిహేవియర్లో కన్సిస్టెన్సీ ఉంది. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం కన్సిస్టెన్సీ ఉంది, సెన్సెస్ ఆర్గ్యుమెంట్ అదే కన్సిస్టెన్సీ ఉంది. సుమన్ శెట్టి ఈస్ ఆల్సో కన్సిస్టెంట్, ఈస్ బిహేవియర్ ఈస్ నైస్. అంటే నైస్ అంటే కామ్గా ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతుంది. అది నా ఒపీనియన్ ఆన్ దిస్ ఎపిసోడ్. అండ్ అదే ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. రేపు కుదిరితే లైవ్ చేస్తాను ఈవినింగ్, కుదిరితే జాయిన్ అవ్వండి థర్స్డే. అండ్ ఫ్రైడే మళ్ళీ కలుద్దాం. సో అది ఈరోజు నేను చెప్పాలనుకున్న ఎపిసోడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమ్ చేస్తాను, నాకు ట్విట్టర్లో నేను లింక్ పెడతాను, ప్లీజ్ జాయిన్ అవ్వండి, ఇంటరాక్ట్ అవ్వండి. అండ్ రెగ్యులర్గా చేస్తాను, సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ థర్స్డే, ఫ్రైడే, ఐ మీన్ గ్రేట్ థర్స్డే అండ్ ఫ్రైడే. See you again tomorrow. Take care of yourself and have a good day, evening and night. Take care. Bye bye.